ఒక ఆర్మీ పర్సన్ వైఫ్‌గా చెప్తున్నాను. జమ్మూ అండ్ కాశ్మీర్‌లో పెహల్గాం లోయలో ఆర్మీ డ్రెస్ ఏసుకొని ఉగ్రవాదులు ఎంత విధ్వంసం చేశారో మనమందరం చూసాం కదండీ! అందులో కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ అండ్ సరదాగా భార్య, పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడానికి వెకేషన్ వెళ్లారనమాట. సో, అక్కడ అసలు ఆళ్ళు తలుచుకోలేదు. ఒక భార్య అండ్ పిల్లలు కళ్ళెదురుగే భర్తని అండ్ ఫాదర్‌ని చంపేశారు అంటే అది తలుచుకుంటేనే చాలా బాధాకరం కదా! అలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళ భర్తని చూసి ఎంత ఆవేదన చెందుతున్నారు కదా! ప్రతి సిట్యుయేషన్‌లో ఉగ్రవాదుల్ని ఎదిరిస్తూ రోజుకొక్కలైనా ఆర్మీ పర్సన్ చనిపోతున్నారు. సో, పబ్లిక్‌లో జరిగింది గాబట్టే ఇది అందరికీ తెలిసింది. కానీ ఇలాంటి సిట్యుయేషన్ ప్రతి ఒక్క ఆర్మీ ఫ్యామిలీ ఫేస్ చేసే ఉంటుంది ఎప్పుడైనా సరే. నిజంగా చెప్పాలంటే వాళ్ళు డ్యూటీకెళ్ళిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా లేపోతే అదర్ స్టేట్‌కి వెళ్ళి ఇంటికొచ్చే వరకు మాకసల నిద్రే పట్టదు. సో, ఇది మాత్రం మాకే తెలుసు ఈ బాధనేది. సో, చెప్పినా చాలా మందికి అర్థం కాదు. సో, మనందరం ఒక దేవుడికి ఒకటే కోరుకుందామండి. పెహల్గాం దాడిలో ఎంతమందైతే చనిపోయారో వాళ్ళందరి ఫ్యామిలీస్ కూడా మంచిగా హ్యాపీగా ఉండాలి ఫ్యూచర్‌లో అని చెప్పి కోరుకుందాం. ఓకే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.